శ్రీ గురుభ్యో నమ. నమస్కారం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో. ఎప్పుడెప్పుడురా వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది, జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ, ప్రోత్సాహం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ మీ మిత్రులకి అందరికీ తెలుపుతూ ఉన్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటా. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ విధమైనటువంటి పుణ్య ఫలితాన్ని వస్తుందో శ్లోక రూపంలో తెలుసుకుంటాం. శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. మీ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల జరిగే ఫలితాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటాం. ఉగాది అనగానే మన గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరంలో ఎవరు రాజాది నవనాయకులు ఉండబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి పంచాంగం యొక్క మహిమ తెలుసుకోవాలి. మన తిథిర్వారస్య నక్షత్ర యోగ కరణమేవ చ పంచాంగం ఇది విఖ్యాతి లోక సిద్ధాంత కారణం అన్నారు. పంచాంగం 5 అంశాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5 కలిసిందే పంచాంగం అంటారు. ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆది. యుగ ఆది అంటే యుగాది. ఇక్కడ యుగం అంటే ఆది అంటే ఆరంభం, ప్రారంభానికి చిహ్నం అనేది ఉగాది అంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాలం 60 సంవత్సరాలు ఒక పెద్ద చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రానికి ప్రముఖ నామాలు ప్రభనామ సంవత్సరం నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరిగే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ 60లో ఇది 40వ సంఖ్య అనమాట. పరాభవం అంటే పరాజయంలా అనిపిస్తుంది అందరికి, చాలా మందికి. అయ్యో, ఈ సంవత్సరం అంతా పరాభవం ఉంటుందేమో అని. కానీ ఇది ఒక గంభీర శక్తివంతమైనటువంటి జీవితాన్ని నేర్పించే, ఒక అద్భుతాన్ని పాఠాన్ని ఇచ్చే ఒక సంవత్సరం అని చెప్పచ్చు. ప్రతి సంవత్సరంకి ప్రత్యేక శక్తి ఇస్తుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 మార్చి 19 నుంచి పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవనామ సంవత్సరం గతంలో 1966 మరియు 67 వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, అక్కడ కూడా 6. ఈసారి కూడా 2026 2027కు వచ్చింది. బ్రహ్మకల్పం ఆరంభమై రోజే ప్రభవ సంవత్సరం అంటారు. మొదటి ఋతువు వసంతం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజు సృష్టి ప్రారంభమైంది. అందుకే సూర్యోదయానికి తిథి ఉన్న రోజు ఉగాదిగా జరుపుకుంటాము. ఉగస్య ఆది ఉగాది అన్నారు. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆరంభం ఉగాది అని అర్థం. దీన్ని బ్రహ్మదేవుడికి పగలు అంటే ఇది ఎన్ని చెప్పచ్చు? 4 3 2 1 2 3 4 5 6 7 సున్నాలు కలిపిన అంటే సుమారుగా ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఉండి రాత్రి కూడా అంతే. ఓవరాల్ గా సృష్టికి ఒక రోజు అంటే 8 6 4 0 0 0 0 0 0 సంవత్సరాలు. ఇలా 360 రోజులు పూర్తయితే బ్రహ్మకు ఏడాది గడిచినట్టు. ఇలా బ్రహ్మకు 100 ఏళ్ల ఆయుష్ అని చెప్పారంటే ఊహించుకోండి. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టికర్తను పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పదార్థంలో ఉన్నాడు. అంటే ఆయన వయసు 51 సంవత్సరాలంట. చూసుకోండి, యొక్క కలియుగం ఇంకెన్నేళ్ళు ఉండబోతుందో. ప్రస్తుతం మనం యొక్క వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం
ఉందో సోమకాసురుడు అనేక రాక్షసుని సంహరించిన, వేదాలు రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది అంటారు. శ్రీరామచంద్రుడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషేకులయ్యారట ఈ ఉగాది రోజే. వరాహమిత్రుడు జాతికి పంచాంగాన్ని అంకితం ఇచ్చినటువంటి రోజు కూడా ఇదే రోజు అంటారు. తెలుగు సంవత్సరాలు 2026లో రాబోతున్న సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. మళ్ళీ ఈ పరాభవనామ సంవత్సరం గురించి చెప్తున్నాం. ఈ యొక్క 26, 27 పరాభవ సంవత్సరంలో అర్థం యొక్క పర ప్లస్ భవ. పర అంటే వెలుతురు, బాహ్య శక్తులు. భవ అంటే వ్యవధి, ఉనికిని చూపేది. పరాభవ, పరబాక్య ఆశ్రయాల కేవలం అహంకారం కూలిపోవడం అర్థమే కానీ పరాభవం అంటే ఓటమి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న అహంకారం, కామక్రోధ లోభమోహ శీర్షాడంబాలు, దుర్గుణాలన్నింటినీ దులిపేయడం అన్నమాట. అదే ఈ యొక్క పరాభవంలో అహంకార మాయ భ్రమలో ఉన్న వారికి పరీక్ష సంవత్సరము అని కూడా చెప్పచ్చు. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. శ్వేత వరాహ కల్పమందులు 7 అయినటువంటి వైవస్వతంలో 28 మహామండలి కలియుగ ప్రథమ పాదంలో 5,127 అనమాట. ఇది ప్రభవాది సంవత్సరాల 40 సంవత్సరం చాంద్రమానం స్వస్తి ప్రాభవనామ సంవత్సరంగా చెప్పబడింది. ఇది ఎలా ప్రారంభమవుతుందో కూడా చెప్తాను చూడండి. కలియుగ శతాబ్దంలో 5,127. శ్రీ ఆదిశంకరాచార్యులు ఉద్భవించినటువంటి 2,097. శాలివాహన శతాబ్దములు 1948. అసలీ శతాబ్దములు 1436/37. హిజరీ శతాబ్దములు 1448, 49. శ్రీ రామానుజాతిల్లో 1009. ప్రస్తుతం 26, 27, 2026, 2027 ఉగాది అంటే మార్చి 19 చైత్ర శుద్ధ పాఠ్యం. ఈరోజు పరాభరణ సంవత్సరం ప్రారంభం. చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునే ఈ యొక్క పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలో ఘనంగా జరుపుకుంటుంటారు. గడిచిన సంవత్సరం అందించినటువంటి విజయాలు నూతన సంవత్సరంలో కొనసాగాలి. గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు నూతన సంవత్సరంలో ముగింపు పలికి కోరుకుంటూ ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షక మిత్రులందరికీ. శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి మిత్రులకి ఎలా ఉంది అని చూద్దాం. మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మఖా నక్షత్రం, పూర్వ పల్గుని పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం పల్గుని వారికి మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగెడుతున్నారు. మీకు ఒక చిన్న సూచన, సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. నాలిక మీద శని ఉంది. కాస్త మీరు ఒక మెట్టు తగ్గి ఉంటే బాగుంటుంది. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్న శని నాలిక మీద కూర్చుంటున్నాడు, కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, జాగ్రత్త. అందులోనూ మొన్నటి గ్రహణం 3వ తారీఖున జరిగినటువంటి యొక్క గ్రహణం పుబ్బా నక్షత్రం మీదే వచ్చింది. కాబట్టి కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా, అందులోనూ మొదటి 90 రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఓకే. పరాభవన సంవత్సరం సింహరాశి వారికి పట్టుదల, నాయకత్వం, కీర్తి తీసుకొచ్చే సంవత్సరం. కొన్ని సవాళ్లు వచ్చినా ధైర్యంగా ఎదురు చూసుకుంటారు. పోస్ట్ ఆగస్టు మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 8వ స్థానంలో, అందుకే అష్టమ శని అని చెప్పి చెప్పబడింది, సంచరిస్తున్నారు. పనుల్లో ఆలస్యం, అనుకోని ఖర్చులు, ఓర్పు వ్యవహరించాలి. ఇది అష్టమ శని ప్రభావం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. గురు భగవానుడు ఎలా ఉన్నాడంటే, ప్రారంభంలో గురుడు 11వ ఇంట్లో ఉన్న జూన్ 2, 2026 గురు 12వ ఇంటికి, అక్టోబర్ 31 గురు జన్మరాశికి సింహంలోకి వస్తున్నారు. జనవరి 25, 2027 తిరిగి 12వ ఇంటికి కలుస్తున్నారు అనమాట. దీనివల్ల గురు భగవానుడు బాగున్నాడని ఇంతకుముందే చెప్పాను. ఆదాయం పెరుగుతాయి. అందులో రాజు గురు ఈసారి చాలా మందికి గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు అనుకుందాం. ఆదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి. సరే, రాహు కేతు యొక్క సంచారం సంవత్సర ప్రారంభంలో రాహు 7వ ఇంట్లో, కేతు జన్మంలో ఉన్నారు. డిసెంబర్ 6 రాహు 6వ ఇంట్లో, కేతు 12వ ఇంట్లో. దీనివల్ల వచ్చే ఫలితాలు అంటే శత్రువులపై విజయం. రాహుకేతులు కూడా యోగంగా ఉన్నారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమస్యల పరిష్కారం అవుతుంది. ఎప్పుడో ఒక శస్త్రచికిత్స అయినటువంటి వాళ్ళకి కూడా ఉపశమనం జరుగుతుంది అంటారు. ఎన్నో రోజులుగా ఆడవాళ్ళు పీసీఓడి కానీ గైనిక్ రిలేటెడ్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా క్లియర్ అయిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఇంకా ఈ సంవత్సరం ఆర్థికంగా ఎలా ఉంటుంది అని అంటే, సంవత్సర ప్రారంభంలో మంచి ఆదాయం, మధ్యలో ఖర్చు వస్తుంది, చివరికి చాలా స్థిరత్వం ఉండి వ్యాపారంలోను లేదా ఈ అన్ని రకాల వర్గంలోనూ ఆర్థికంగా లోటు లేకుండా ఉంటుంది. ఎందుకంటే
శుభ కార్యక్రమాలకి ఖర్చు పెట్టే అవకాశాలు ఈ సంవత్సరం చాలా చాలా ఎక్కువ ఉంది. అది వివాహానికి ఉండొచ్చు, గృహప్రవేశానికి ఉండొచ్చు, సంతాన విషయంలో ఉండొచ్చు. అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారం కూడా అద్భుతంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి పానిక్ అవుతారు, పానిక్ అవ్వకండి. ఈ సంవత్సరం బాగా ఉంది. ఈ సంవత్సరంలో ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి, నాయకత్వం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మంచి అప్రిషియేషన్స్ మీకు మంచి మంచి ఇది వచ్చింది. ఇది స్త్రీ పురుషులు ఎవరికి కూడా, స్త్రీలు ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉన్నారో వాళ్ళకంతా ప్రమోషన్స్ వస్తాయి. టీమ్ మేనేజ్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ గాను లేదా గవర్నమెంట్ గాను చాలా అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఎన్నో రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం. వివాహం కాని వారికి వివాహ యోగం మధ్య కాలంలో ఉంటుంది, వెంటనే రాకపోయినా మధ్యలో ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన చాలా అవసరం. కాస్త ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి మిత్రులారా, మీరు మీ వారితో కానీ మీరు మీ శ్రీమతితో కానీ కాస్త సంయమనంతో పాటించాలి. మీకు మాత్రమే తెలుసు అనుకునేది సింహరాశి మిత్రులు, కానీ ఒకటి చెప్తున్నాను, మీకు కూడా తెలుసు అనుకుంటే ఇంకా చాలా బాగుంటుందేమో అనే ఒక సూచన. దీనివల్ల మీ కుటుంబం బాగుంటుంది, మీ ప్రేమ వ్యవహారం బాగుంటుంది, ప్రేమికుల మధ్య ఆ విడిపోయినటువంటి వ్యవహారాలను కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యం పట్ల నరాల బలహీనత, వెన్న నొప్పి, విశ్రాంతి అవసరం కాబట్టి ఒక డాక్టర్ని చూపించుకోండి. గైనిక్ రిలేటెడ్ గా ఆడవాళ్ళకి కూడా చెక్ చేసుకోండి. ఇంకా వ్యవసాయదారులకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఇక్కడ సర్వీస్ సెక్టార్ లో ఉన్న వారికి డాక్టర్స్, ఇంజనీర్స్ అని కూడా చెప్పచ్చు. డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ, డిఫెన్స్ కానీ, ఇలాంటి వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇది బాగా ఉంటుంది. ఇంకా ఈ కామర్స్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. ఈ సమయంలోనే ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రయాణాల ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి, వృత్తిపరమైనటువంటి యాత్రలు చేసేట ఉన్నాయి. ఆ సమయంలో మీ యొక్క విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త, అది మిస్ప్లేస్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత మీ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, మీ యొక్క ఏటీఎం పిన్ నంబర్స్, మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మిస్ప్లేస్ అవ్వడం లేదా మిస్ అవ్వడం, దీని మీద లీగల్ యాక్షన్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాస్త జాగ్రత్త పడండి. మీ పైన ఉన్నటువంటి లీగల్ కేసెస్ ఏమైనా ఉంటే మిశ్రమంగా ఉంది, అటు గెలుపు లేదు ఇటు ఓటమి లేదు, అలా లాగుతూ ఉంటుంది. ఇంకా నక్షత్ర ప్రకారంగా ఏ నక్షత్రం వారికి సింహరాశిలో ఎలా ఉంటారనేది కూడా చూద్దాము. మఖా నక్షత్రం గౌరవం పెరుగుతుంది, ఉద్యోగంలో పురోగతి, నాయకత్వ లక్షణం. ఇందులో రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే కూడా చాలా అద్భుతంగా ఉంటారని చెప్పచ్చు. పుబ్బా నక్షత్రం పూర్వ పల్గుని, ధనలాభం, కుటుంబంలో సంతోషం, శుభ కార్యక్రమాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరా పల్గుని నక్షత్రం మొదటి పాదంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు, పదవి ప్రభావం పెరుగుతుంది. సమాజంలో పెరిగే వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉన్నాయి. అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం ఏదైనా ఉందంటే 1, 3, 9. అదృష్టమైనటువంటి రోజులు ఆదివారం, మంగళవారం. అదృష్ట రంగులు కేసరి మరియు బంగారు రంగం వారు. ఈ సంవత్సరం పరిహారం ఏమైనా ఉందంటే ఆదివారం రోజు సూర్యారాధన చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి భాస్కరుడిని ప్రార్థించాలి. ఆదిత్య హృదయం ప్రార్థన చేయండి. సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలండి, తులసికి నీళ్లు వేయండి, ఎర్రని పుష్పంతో అర్చన చెయ్యండి, గో పూజ చేయండి, గోవులకి ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ కూడా పెట్టండి. మీ ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా సంతోషంగా ఉండడానికి మీ యొక్క ఇష్ట దైవం, మీ కులదైవం దేవాలయానికి వెళ్ళి ఒక మట్టి మూకుడు తీసుకొని అందులో మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి, చుట్టూ వేయండి. అందులో ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, ఆవ నూనె, ఇప్ప నూనె, నువ్వుల నూనె ఇవన్నీ కూడా వేసి మిశ్రమం చేసి ఆ దీపాన్ని వెలిగించండి. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది, గ్రహ దోషం తొలగుతుంది, శనిగ్రహ దోషం తొలగుతుంది. ఇంకను అతి శక్తివంతమైనటువంటి స్వామి మాకు ఇంకా కొంచెం అద్భుతమైనటువంటి శక్తి కలిగించడానికి ఏమైనా ఇవ్వండి అని అంటే ఒక 48 రోజులు పూజ చేసి చండీ సప్తశతి పారాయణంతో, సుదర్శన హోమాలు చేసి, సుబ్రహ్మణ్య భుజంగా పారాయణం చేసి సిద్ధంగా ఉన్నటువంటి అతి శక్తివంతమైన కరుంగాళి మాలను ధరించడం వల్ల నరదృష్టి పోతుంది, ఆరోగ్యం బాగుంటుంది. కావాల్సిన సంప్రదించండి. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. గురుగారు ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉంది. ఇక్కడ ఇంకో విషయం అంటే ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో జాతకం తెలుసుకోవాలి.
మీ గురువు గారి దగ్గర సంప్రదించండి. లేదా మీద మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయం వస్తుంది.